ఇదిగో అభి, రావణ దహనం చేయడానికి రా బాబు. ఇదిగో వస్తున్నాను నాన్నమ్మా. ఏమైంది? సో ఫైనల్లీ మీరందరూ ముగింబో లేకుండానే రావణ దహనం చేయాలని నిర్ణయించుకున్నారన్నమాట. మీరిది ముందే డిసైడ్ అయి ఉంటే అప్పుడు ఇలా అందరికీ టైం వేస్ట్ అయ్యేది కాదు కదా. ఓకే, అరే ఆగు ప్రవీణ్, నన్ను ఒకసారి చెక్ చేయి. నీవు ఈ బాణం రావణుడి బొమ్మ వరకు రీచ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. బానే ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. మీరెందుకు ఇంకా రాలేదు? నా ప్రేమ నిజమైంది కాదా, లేక నా ప్రేమ కంటే మీ ద్వేషం ఎక్కువైందా? మీరు నన్ను కాపాడాలనుకోవడం లేదా? బహుశా ఈ మాటలు అబద్ధాలు అయ్యుంటాయి. ప్రేమకి ఎలాంటి శక్తి లేదేమో, ఎవరి మనసులో మాట ఎవరికి వినిపించదేమో. చెప్పండి, సీతా సమేత శ్రీరామచంద్రుడికి జై. నాకెందుకు ఇలా అనిపిస్తోంది? నేను రావణుణ్ణి కాల్చుతున్నాను, మరి ఎందుకు కంగారుగా ఉంది? నేనేదో తప్పు చేయబోతున్నాను అనిపిస్తోంది. తన చూపులోన, తన రూపులోన, తన రేఖలోన, శుభలేఖలోన వెలిగేందుకా చెలికై తన నవ్వులోన, సిరివానలోన, విరికోనలోన, చిరుతేనెలోన మునిగేందుకా. ఎందుకో తొలి తొందరెందుకో నాలో, ఎద చెందులెందుకో నేనే నాలాగా అస్సలు లేనెందుకో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,